ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వసంత ఋతువుతో ప్రకృతి కొత్త పచ్చదనాన్ని చూపిస్తూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంలో వచ్చే సంవత్సరాది ఉగాది పర్వదినం అంటే అందరికీ పండుగే. ప్రతి ఉగాది ఒక కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలకు నాంది. ఈసారి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. ఈరోజు చాలా మంది, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, పంచాంగ శ్రవణం వినడం, అలాగే జాతకం గురించి తెలుసుకోవడం అనేది చేస్తుంటారు. మరి ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎవరి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి? ఎవరి ఆదాయం ఎంత, వ్యయం ఎంత? ఎవరికి రాజయోగం, ఎవరికి అవమానం? శుభ ఫలితాలు ఎవరికి కలగబోతున్నాయనే అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురూజీ. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరం సందర్భంగా ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది వివరించండి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 5, బాగానే ఉంది. అయితే గౌరవం 2, అవమానం 6 ఉంది. దీని ద్వారా గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎటువంటిది అంటే, అమ్మవారిలో మనకు తెలిసిన వాళ్ళందరినీ ప్రవేశపెట్టి అమ్మవారికి జనని గణక వృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రంతో కనకాభిషేకం చేయాలి. తద్వారా ఆ వ్యక్తుల నుంచి అనుకూలత వస్తుంది. ఉదాహరణ, ఉద్యోగంలో పనిచేస్తున్నారనుకోండి, ఆశించినటువంటి మీరు రావు. ఎందుకని? అవమానం ఎక్కువ ఉంది కదా, అంటే గౌరవం తక్కువగా ఉంది కదా, అంటే చేసిన పని గుర్తింపు ఉండదు. గుర్తింపు ఉండకపోయేటప్పటికి ఏమవుతుంది? వ్యక్తిలో నిరుత్సాహం, నిరాశ అవన్నీ ఏర్పడుతుంటాయి. అలా వాటిని జయించడం కోసం మనం వృత్తి స్థానంలో ముఖ్యంగా శ్రీ రాజమాతంగై రాజశ్యామలై ఉద్యోగప్రదాయంగై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం చాలా అవసరం. వ్యాపారం ఉంది. వ్యాపారంలో ఏమవుతుంది అంటే, సామాన్యంగా ఎదుటి వ్యక్తులు గౌరవించేటువంటి స్థితి ఇప్పుడు తగ్గుతుంది. అంటే మనం చేసే పొరపాట్ల వల్ల గౌరవించే పరిస్థితి తగ్గిపోతుంటుంది. అంటే ఒక వస్తువుకు ఒక వస్తువు ఇవ్వడం, వచ్చిన వస్తువులు నాణ్యత లోపించడం, వీటి ద్వారా ఆ గౌరవం తగ్గిపోతుంటుంది. అలా కాకుండా ఉండడం కోసం ఆ శ్రద్ధ ఎక్కువ పాటించాలి. మనం కొంచెం లాభం తగ్గించుకునైనా సరే ఎదుటి వ్యక్తికి లాభం కలిగించాలి అనేటువంటి లక్ష్యంతో వ్యాపారాన్ని పెంచుకున్నట్లయితే దానివలన ప్రయోజనాలు ఎక్కువ సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే రైతుల విషయంలో సామాన్యంగా ఉంటుంది, ఫలితాలన్నీ సామాన్యంగా ఉంటాయి. అయితే కొంచెం అనుభవం వస్తుంది. దాంతో కొంచెం రెండోసారి కొంచెం జాగ్రత్తగా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పంటలు మొదటిసారి కంటే రెండోసారి అనుకూలంగా ఉంటాయన్నమాట. అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రజలకు మేలు చేసే ప్రయత్నాలు చేయాలి. అలా ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నాలు చేయడం కోసం కొంత ధనాన్ని కూడా వెచ్చించాల్సి రావచ్చు. కానీ సామాన్య ప్రజలు అందరికీ ఉపయోగపడేటువంటి పనుల్లో కనుక ఖర్చు చేసినట్లయితే ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా ఖర్చు చేయడం ప్రారంభించినట్లయితే దానివల్ల ప్రయోజనం సిద్ధించడం తగ్గిపోతుంటుంది. అంత ముఖ్యంగా ఎవరికి ఇచ్చినా సరే సహాయంగా చేయాలే తప్ప అప్పు ఇవ్వడంగా చేయకూడదు. అప్పు ఇస్తే అది తిరిగి రాదు సరికదా, ఆ వ్యక్తుల్ని దూరం చేస్తూ ఉంటుంది. అందువలన ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకు కుటుంబంలో వ్యవహరించేటప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి లోపాలను ఎంచే విధంగా ఉండకూడదు. ఎందుకంటే సామాన్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఒక ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞ ఏమిటి అంటే, ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి దోషాలను గుర్తించగలిగే శక్తి. కానీ అలా గుర్తించడం ప్రారంభించినట్లయితే వ్యక్తి దూరం అవుతుంటాడు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అతి ముఖ్యంగా ద్వితీయ స్థానం గురుదృష్టితో బాగుంది. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే, తానుకి మాట్లాడుతున్నాడు అనుకోండి, మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి ద్వారా మాట్లాడాల్సి వస్తుంటుంది. అంటే తాను మాట్లాడడానికి స్వాతంత్ర్యం తక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఏదైతే మాట్లాడాడో దాన్ని తరువాత మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మాట్లాడేటప్పుడు కనుక ఆలోచించుకునేందుకు సమయం ఉండదు. దాంతో తొందరపాటుగా మాట్లాడినట్లయితే అది వ్యతిరేకతను కలుగజేస్తుంటుంది. అందువల్ల ఆ విషయంలో జాగ్రత్త ఉండాలి. అలాగే మనకి ఏదైనా ఒక సహకారం కావాలనుకోండి, ఆ సహకారం కావాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, సహకారం అడగాలి. అడగకుండా వాళ్ళు సహకారం చేస్తారులే అని ఊరుకుంటే సహకారం రాదు. అయితే ఈ సహకారం వచ్చినా కూడా
వాళ్లకు ప్రత్యుపకారానికి అంటే ప్రతి సహకారం అన్నమాట. ఆ ప్రతి సహకారానికి మనం సిద్ధపడాలి. అయితే ముందుగానే కనుక మనం ఎదుటి వ్యక్తికి సహకరించడానికి ప్రయత్నం చేస్తే అటువైపు నుంచి సహకారం రావడం అనేటువంటిది సులభం అవుతుంది. ఈ సత్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులలో కూడా ఏమవుతుంటుంది సామాన్యంగా అంటే చదవడం నందు శ్రద్ధ తక్కువగా ఉంటుంది, బద్ధకం ఎక్కువగా ఉంటుంది, సమయం వేస్ట్ చేయడం ఎక్కువగా ఉంటుంది. దాని అంతని కూడా నియంత్రించుకుని తెల్లవారుజామున చదవడం, అలాగనే తెల్లవారుజామున శ్రీ హయగ్రీవాయ నమః జపం చేసుకోవడం, పరీక్షలు రాసేటప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళ కోసం జపం చేయడం శ్రీ హయగ్రీవాయ నమః అనేది. అలా జాగ్రత్తగా దాన్ని మలచుకోవాలే తప్ప దాంట్లో మార్కులు వచ్చేస్తాయనేటువంటి స్థితి కాదు. అందువలన ఎక్కువ శ్రమకు లోను కావాలి. శ్రమతో పాటు దైవ సహకారాన్ని కూడా తీసుకోవాలి. देख रहा है विनो? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। అంటే విద్యార్థుల కోసం తాము జపం చేయాలి, తల్లిదండ్రులు వాళ్ళకు కూడా జపం చేయడం అనేటువంటిది అలవాటు చేయాలి. అప్పుడు మాత్రమే విద్యలో వాళ్ళు ప్రయోజనాలు పొందగలుగుతుంటారు. అలాగా ప్రతి రంగంలోనూ కూడా దైవీ శక్తిని స్వీకరించడం ద్వారా మాత్రమే సత్ఫలితాలను సాధించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే గురుని యొక్క సహకారం తక్కువగా ఉంది. ఆ గురుని యొక్క సహకారం తక్కువగా ఉండేటప్పటికి గౌరవం తక్కువగా ఉండడం, తద్వారా ఆసక్తి తగ్గిపోవడం. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు ఏదైనా పని చేస్తున్నాము అంటే దానికి గుర్తింపు వస్తుంటేనే ఆ పనిలో ఉత్సాహం చూపిస్తుంటాం. ఎప్పుడైతే గౌరవం తక్కువగా ఉందో పని చేయడానికే ఉత్సాహం తగ్గిపోతుంటుంది. ఆ ఉత్సాహం తగ్గిపోతున్నదని అలా వదిలేసినట్లయితే అన్ని చోట్ల వ్యతిరేకత వస్తుంది. విద్యలోనూ వ్యతిరేకత వస్తుంది, ఉద్యోగంలోనూ వ్యతిరేకత వస్తుంది. అందువలన ముఖ్యంగా ఆ శ్రమకు తగిన ఫలితం రాకపోయినా సరే మనం కర్తవ్య కర్మను చేయాలి, ఫలితం ముందు దృష్టి పెట్టకూడదు అనేటువంటి వేదాంత వచనములు ఏవైతే ఉన్నాయో భగవద్గీతలో అదేగా చెప్పేది. ఆ వేదాంత వచనములు నిత్య జీవితంలో వినియోగించుకోవడం వలన మాత్రమే విజయం సిద్ధిస్తుంది. ఈ విద్యార్థులలో కూడా డిసెంబర్ తర్వాత కొంతవరకు వినే ఆసక్తి పెరుగుతుంది. అంటే ముందు కొంచెం అశ్రద్ధ ఉన్నా వినే ఆసక్తి పెరిగినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రాత్రి వేళ నిద్రకు ముందు ఏదైనా ముఖ్యాంశాలను రికార్డు చేసేసుకొని వాటిని రికార్డు వింటూ నిద్రపోయినట్లయితే వినే శక్తి పెరిగి విషయం అవగాహనలోకి వచ్చి ఏ సమయంలో అది అవసరమో ఆ సమయంలో గుర్తు వచ్చి పరీక్షలు బాగా రాగలుగుతారు. అలాగనే మనకు వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళల్లో కూడా కొన్ని జ్ఞానాలు అవసరం అవుతాయి. ఆ జ్ఞానాలకు సంబంధించినటువంటి విషయాల్ని నేర్చుకునేటందుకు ఈ సమయం చాలా మంచిదన్నమాట. రైతులు తమ యొక్క పంటలు వృద్ధి చెందడం కోసం దైవీ శక్తిని వినియోగించుకోవాలి. కాబట్టి తెల్లవారుజామున అన్నపూర్ణాదేవి అయిన నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, వం అమృతవర్షిణ్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వాళ్ళు పంటలను ఎక్కువగా పొందగలుగుతారు. దాంట్లో దోషాలని అధిగమించి పంటలను ఎక్కువగా పొందగలుగుతారు. వ్యక్తి యొక్క స్వభావాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే మనకు దోషాలు సామాన్యంగా ఏం జరుగుతుంటుంది, ఎదుటి వాళ్ళ దోషాలు కనిపిస్తుంటాయి. ఆ ఎదుటి వాళ్ళ దోషాలు కనిపిస్తే వాటిని గురించి ఆలోచన చేయడం ద్వారా ఆ వ్యక్తి యందు వ్యతిరేక భావన మనసులో ఏర్పడుతుంటుంది. దాంతో అవతల వ్యక్తి నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా సమయానికి రాకుండా తయారైపోతుంటారు. అందుకని ఈ స్వభావాన్ని కొంత మలచుకుంటూ మార్పు చేసుకుంటూ ఈ గ్రహముల యొక్క స్థితులను అధిగమించేలాగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా శ్రీ దుర్గాయ నమః అనే మంత్రం కూడా వీరికి బాగా ఉపకరిస్తుంది. గురుగారు, వృశ్చిక రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని మాతో తెలియజేసినందుకు ధన్యవాదాలు.
చూశారు కదా, వృశ్చిక రాశికి సంబంధించి గురుగారు మనందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కటి విషయాలను అయితే తెలియజేశారు. మీకు కూడా ఎటువంటి సందేహం ఉన్న కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.